హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో గ్రీన్ ప్రిన్సిపల్స్లో ఉండే 12 ప్రిన్సిపల్స్ గురించి మనము డిస్కస్ చేద్దామండి. ఓకే, గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ దట్ ఎన్కరేజెస్ ద డిజైన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెసెస్ దట్ రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ ద యూస్ అండ్ జనరేషన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్సెస్. సో కెమికల్ ప్రాసెసెస్ వల్ల మనము తయారు చేసేటటువంటి ప్రోడక్ట్స్ని ఎన్విరాన్మెంట్కి కానీ హ్యూమన్ హెల్త్కి కానీ తక్కువ హార్మ్ని కాజ్ చేసేటట్టు డిజైన్ చేస్తే ఆ సబ్జెక్టే గ్రీన్ కెమిస్ట్రీ అండి. సో గ్రీన్ కెమిస్ట్రీ ఈజ్ ద రీడిజైనింగ్ ఆఫ్ ప్రాసెసెస్ అండ్ ద కెమికల్ ప్రోడక్ట్స్ దట్ విల్ కాజెస్ less hazardous or that are less toxic to the environment as well as human health is called as a green chemistry. ఓకే, రైట్. సో ఈ ఇంట్రడక్షన్ మనం వీడియో ఉందండి, మీరు దాన్ని చూడొచ్చు. ఓకే, దెన్ హౌ టు డిక్రీజ్ ద టాక్సిసిటీ ఆఫ్ కెమికల్స్. సో ఎలా మనం ప్రొడ్యూస్ చేసే కెమికల్ ప్రోడక్ట్ యొక్క టాక్సిసిటీ, దాని యొక్క విషం లాంటి నేచర్ని మనము ఎలా తగ్గించాలి, అదేవిధంగా మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ ఎన్విరాన్మెంట్కి ఎటువంటి పొల్యూషన్ కాజ్ చేయకుండా మనం ఎలా చేయాలన్నది గ్రీన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అండి. దీన్ని మనం ఎలా అచీవ్ చేస్తామంటే, ఓకే, ఈ ఆబ్జెక్ట్ని అంటే లెస్ టాక్సిక్ ఆర్ నో టాక్సిక్, లెస్ హజార్డస్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని మనం ఎలా తయారు చేయాలి అంటే, ఇలా ఈ ప్రోడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు 12 ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. 12 సిద్ధాంతాలు ఉన్నాయి, 12 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వీటినే మనము 12 ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ అంటామండి. ఓకే, రైట్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ చూడండి స్టూడెంట్, ద వెరీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్. సో మీరు ఏ కెమికల్ ప్రాసెస్ చేసినా, ఏ కెమికల్ రియాక్షన్ చేసినా వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వేస్ట్ జనరేషన్ తగ్గించండి ఫస్ట్. ఓకే, రైట్. సో ఇట్ ఈస్ బెటర్ టు ప్రివెంట్ వేస్ట్ రాదర్ దాన్ టు ట్రీట్ ఆర్ క్లీన్ అప్ వేస్ట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ఫార్మ్డ్. వేస్ట్ ఫామ్ అయిన తర్వాత ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని మీరు క్లీన్ చేయడం లేదు ట్రీట్ చేయడం కంటే మీరు ఆ వేస్ట్ని ప్రొడ్యూస్ చేయకుండా ఆ వేస్ట్నే ప్రివెంట్ చేసేస్తే ఓ పని అయిపోతుంది కదండి. ఆ వేస్ట్ రానికుండా చేస్తే ఇట్ ఈస్ బెటర్ టు ప్రివెంట్ ద వేస్ట్ రాదర్ దాన్ టు ట్రీట్ ఇట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో దట్ ఈస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ ద ఫస్ట్ మేజర్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ పొల్యూషన్ ప్రివెన్షన్. ఓకే, సో కెమికల్ ప్రాసెసెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఏ ప్రోడక్ట్ అయినా కూడా పొల్యూషన్ కాజ్ చేస్తుంది. ఓకే, సో ఇలా పొల్యూషన్ తగ్గించడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ ప్రాసెస్ వల్ల రిలీజ్ అయ్యే వేస్ట్ని మీరు ప్రివెంట్ చేయండి. ఓకే, రైట్. దెన్ దీన్ని మనం ఎలా చేయాలి అంటే బై రీడిజైనింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సింథసిస్. సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాసిటమాల్ ట్యాబ్లెటే ఉంది. ఓకే, సో ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు దాన్ని సింథసైజ్ మీరు చేసేటప్పుడు ఆ ప్రాసెస్ని మీరు మళ్ళీ రీడిజైన్ చేయండి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఆ ప్రాసెస్ ద్వారా వచ్చేటటువంటి హజార్డస్ వేస్ట్ మీరు తగ్గించేటట్టు ప్లాన్ చేయండి. ఓకేనా, దాన్నే మనం ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ అని అంటాం. ఓకే, రైట్. మరి హజార్డస్ వేస్ట్ వల్ల ఎటువంటి ట్రబుల్స్ వస్తాయి నేచర్కి యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ హెల్త్కి అని అంటే, మనకు ఎప్పుడైతే ఈ హజార్డస్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుందో దీన్ని మనము క్లీన్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండొచ్చండి. దాన్ని క్లీన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది కంపెనీస్కి. ఓకే, అదేవిధంగా మీరు క్లీన్ చేసిన తర్వాత దాన్ని మనం డిస్పోజ్ చేయాలి కదండి, పడేయాలి. ఈ డిస్పోజల్ మెథడ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, కాస్ట్లీగా ఉంటాయి. అదేవిధంగా ఆ హజార్డస్ వేస్ట్ని స్టోర్ చేయాలన్నా ప్రాబ్లమే, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరగచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీరు ఆ హజార్డస్ వేస్ట్ని ఫస్ట్ మీరు ప్రొడ్యూస్ చేయకుండా ట్రై చేయండి. ట్రై టు ప్రివెంట్ ద ప్రొడక్షన్ ఆఫ్ వేస్ట్ బిఫోర్ ద ప్రాసెస్ బై మాడిఫైయింగ్ ద కెమికల్ సింథసిస్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ స్టూడెంట్స్, రైట్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకుందాం దీన్ని. ఓకే, సో ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయడం వల్ల ఆటోమొబైల్స్లో మీ అందరికీ తెలుసు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయినటువంటి కార్బన్ డయాక్సైడ్, మీథేన్ ప్రొడ్యూస్ అవుతాయి. సో దీస్ గ్యాసెస్ విల్ కాజెస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, దట్ ఈస్ ఎయిర్ పొల్యూషన్. చాలా రకాల పొల్యూషన్స్ని కాజ్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి మీరు ఈ విధంగా ఫాజిల్ ఫ్యూయల్స్ ప్లేస్లో అంటే డీజిల్, కెరోసిన్, కోల్, పెట్రోల్ లాంటి ఇటువంటి ఫ్యూయల్స్ని మీరు యూజ్ చేసే బదులు యూ కెన్ రీప్లేస్ ద యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ విత్ ద రెన్యూవబుల్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సిఎన్జి. ఓకే, అదేవిధంగా న్యాచురల్ గ్యాస్. ఓకే, సో దట్ ఈస్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జి. ఓకే, సో ఇటువంటి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ రెన్యూవబుల్ ఎనర్జీ యూజ్ చేయడం వల్ల
మీకు ఈ వేస్ట్ అయినటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది, హ్యూమన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. దెన్ let us move on to the second principle. What is the second principle? Maximize atom economy. Maximize atom economy. చాలా సింపుల్ అండి మ్యాక్సిమైజ్ ఆటమ్ ఎకానమీ అంటే. ఇక్కడ నేను ఒక రియాక్షన్ రాస్తాను చూడండి. ఓకే, మీరు 2 రియాక్టెంట్స్ని తీసుకోండి. రియాక్టెంట్ 1 ప్లస్ రియాక్టెంట్ 2. ఓకే స్టూడెంట్స్, గివెన్ రైజ్ టు ప్రోడక్ట్. ఓకే రైట్. సో ప్రోడక్ట్లో తీసుకున్న యాటమ్స్ అన్నీ కూడా రియాక్టెంట్స్లో తీసుకున్న యాటమ్స్ అన్నీ కూడా ప్రోడక్ట్లోకి వచ్చేసేయాలండి. ఓకే, అప్పుడు ఆ ప్రాసెస్ చాలా ఎఫిషియెంట్ ప్రాసెస్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా రియాక్టెంట్స్లో ఉన్న యాటమ్స్ అన్ని ప్రోడక్ట్లోకి రావాలి అంటే మీరు మంచి యాటమ్ ఎకానమీని మీరు తయారు చేయాలి, మంచి యాటమ్ ఎకానమీకి మీరు ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు రియాక్టెంట్ మీకు ఇదొక 50 యాటమ్స్, దీంట్లో ఒక 50 యాటమ్స్ ఉన్నాయనుకోండి, ప్రోడక్ట్లో 100 యాటమ్స్ వచ్చి తీరాలి. అలా కాకుండా ప్రోడక్ట్లో 80 యాటమ్స్ ఉన్నాయనుకోండి, రిమైనింగ్ 20 యాటమ్స్ ఏమవుతాయండి, ఇది యాటమ్స్ అని మిక్స్ ఒక మాలిక్యూల్స్గా మారుతుంది. ఇదే మనకు వేస్ట్ అవుతుందండి. ఓకేనా, సో కాబట్టి రియాక్టెంట్స్లో ఉండే యాటమ్స్ అన్నీ కూడా మీరు ప్రోడక్ట్లోకి ఇన్కార్పొరేట్ చేయాలి. దీన్ని మనం ఆటమ్ ఎకానమీ అంటాం. వేస్ట్ రాకూడదు అక్కడ. ఓకే ఓకే, ఈ రెండిటి వెయిట్ ఈక్వల్ అయిపోవాలి, అటామిక్ వెయిట్ ఈక్వల్ అయిపోవాలి. ఓకే రైట్. ఇక్కడ చూడండి, రీడిజైన్ ఇది ఓల్డ్ ప్రాసెస్. ఇలా వేస్ట్ రావడం అనేది ఓల్డ్ ప్రాసెస్. అలా కాకుండా అదే ప్రాసెస్ని మీరు ఏం చేయాలండి, అదే కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ని మీరు రీడిజైన్ చేయండి. ఓకే, దట్ ఇన్కార్పొరేట్స్, ఇక్కడ చూడండి, రీడిజైన్ ఏ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఇన్కార్పొరేట్స్, దట్ యాడ్స్ ఆర్ దట్ అటాచెస్. ఓకే, ఇన్కార్పొరేషన్ అంటే యాడ్ చేసేయడం కంప్లీట్గా. ఇన్కార్పొరేట్స్ మోస్ట్ ఆఫ్ ది స్టార్టింగ్ రియాక్టెంట్స్ ఇన్టు ద ఫైనల్ ప్రోడక్ట్. సో మీరు స్టార్టింగ్లో తీసుకున్న రియాక్టెంట్స్ అన్నీ కూడా ఆ ఫైనల్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోవాలి, ఆ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవాలి, ఆ ఫైనల్ ప్రోడక్ట్ కన్వర్ట్ అయిపోవాలి. దీనివల్ల వేస్ట్ రాదు. దీన్ని ఆటమ్ ఎకానమీ అంటాం. ఓకే, దిస్ రీడిజైన్డ్ ప్రాసెస్ విల్ గివ్స్ మ్యాక్సిమం ఈల్డ్ అండ్ మ్యాక్సిమైజెస్ ఎఫిషియన్సీ. దీనివల్ల మీకు ఆ ప్రోడక్ట్ ఈల్డ్ అనేది చాలా మ్యాక్సిమం వస్తుంది, 100% ప్రోడక్ట్ ఈల్డ్ వస్తుంది, అండ్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, దెన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ బై ఆటమ్ ఎకానమీ. ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ యొక్క ఎఫిషియన్సీ అన్నది మనం దాని యొక్క ఆటమ్ ఎకానమీతో మనం మెజర్ చేస్తాం. దెన్ వాట్ ఈస్ పర్సంటేజ్ ఆటమ్ ఎకానమీ అంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి. పర్సంటేజ్ ఆటమ్ ఎకానమీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్కార్పొరేటెడ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ద రియాక్టెంట్ ఇంటూ 100. సో మీరు ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ రియాక్టెంట్స్ యొక్క వెయిట్ని అండ్ ప్రోడక్ట్స్ యొక్క వెయిట్ని ఈ ఫార్ములాలో మీరు యాడ్ చేసి మీరు సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ ఈ ప్రోడక్ట్స్ యొక్క రియాక్టెంట్ కోర్స్ ప్రోడక్ట్ టు రియాక్టెంట్ యొక్క వెయిట్ని మీరు డివైడ్ చేసి దాన్ని 100తో మల్టిప్లై చేస్తే మీకు పర్సంటేజ్ ఆటమ్ ఎకానమీ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో ఎప్పుడు కానీ పర్సంటేజ్ ఆఫ్ ఆటమ్ ఎకానమీ చాలా హైగా ఉండాలండి. హైగా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే రియాక్టెంట్స్ అంతా కూడా ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవుతున్నాయండి. మీకు పర్సంటేజ్ ఆటమ్ ఎకానమీ తక్కువ వస్తుందంటే అక్కడ వేస్ట్ కూడా వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, ప్రోడక్ట్స్తో పాటు హజార్డస్ ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయి అక్కడ మీకు. అంటే అది అంత ఎఫిషియెంట్ ప్రాసెస్ కాదు, అది పొల్యూషన్ కాజ్ చేస్తుంది. ఓకేనా, ట్రై టు అచీవ్ the highest atom economy during your green synthesis. So that is the motto of the second principle. Okay students, now we are moving to the third principle. Okay, less hazardous chemical synthesis. Okay, design synthetic methods that use and generate products with little or no toxicity either to humans or environment. మీరు డిజైన్ చేసే కెమికల్ సింథటిక్ మెథడ్స్ ఎలా ఉండాలి అంటే దాని ద్వారా జనరేట్ అయ్యే ప్రోడక్ట్స్కి తక్కువ టాక్సిసిటీ ఉండాలి, తక్కువ విషపూరిత లక్షణాలు ఉండాలి. ఇటువంటి తక్కువ టాక్సిసిటీ ఉన్న సబ్స్టెన్సెస్ హ్యూమన్ హెల్త్ను కానీ ఎన్విరాన్మెంట్ను కానీ ఎటువంటి చెడు ప్రభావాలు చూపించవు. ఓకేనా స్టూడెంట్స్, దాన్నే మనము లెస్ హజార్డస్ కెమికల్ సింథసిస్ అని అంటాం. కెమికల్ సింథసిస్ అంటే కెమికల్ ప్రాసెస్ ద్వారా ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం. అది ఎలా ఉండాలి, లెస్ హజార్డస్గా ఉండాలి, తక్కువ విషపూరితంగా ఉండాలి. ఓకేనా స్టూడెంట్స్, రైట్. దెన్ ద ఫోర్త్ ప్రిన్సిపల్ ఈజ్ డిజైన్ సేఫర్ కెమికల్స్. మీరు డిజైన్ చేసే కెమికల్స్ సేఫ్గా ఉండాలండి, అంటే లెస్ టాక్సిక్గా ఉండాలి. అంతేనా అండి, రైట్. సో డిజైన్ కెమికల్ ప్రోడక్ట్స్, మీరు కెమికల్ ప్రోడక్ట్స్ని డిజైన్ చేయండి హ్యావింగ్ ప్రొలాంగ్డ్ ఎఫిషియన్సీ అండ్ యట్ నో ఆర్ లిటిల్ టాక్సిసిటీ. మీరు ప్రొడ్యూస్ చేసే కెమికల్ ప్రోడక్ట్స్కి ఎఫిషియన్సీ ప్రొలాంగ్డ్గా ఉండాలండి, అంటే వెంటనే డీయాక్టివేట్ కాకూడదు. వాటి యొక్క ఎఫిషియన్సీ లాంగర్ టైం ఉండాలి. అదేవిధంగా ఎఫిషియెంట్గా ఉందని చెప్పి అవి టాక్సిక్ నేచర్ ఉండకూడదు. ఓకే, తక్కువ టాక్సిసిటీ కానీ అసలు టాక్సిసిటీ అని లేకుండా ఉండాలి. ఓకే రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ
ఓజోన్ లేయరు మనకు మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. సో ఇది మనకు సన్ నుంచి రిలీజ్ చేసే యూవీ లైట్ని, హార్మ్ఫుల్ రేడియేషన్ని ప్రివెంట్ చేస్తుంది. బట్ క్లోరోఫ్లోరో కార్బన్స్ యూజ్ చేయడం వల్ల క్లోరోఫ్లోరో కార్బన్స్ నుంచి రిలీజ్ అయ్యే క్లోరిన్ ఫ్రీ రాడికల్స్ ఈ ఓజోన్ లేయర్ని డెస్ట్రాయ్ చేస్తున్నాయి. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సో కాబట్టి ఈ క్లోరిన్ ఫ్రీ రాడికల్ మనం ప్రివెంట్ చేయాలి అంటే మనం ఏం చేసాము, సైంటిస్టులు ఏం చేశారంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ని హైడ్రోఫ్లోరో కార్బన్స్తో రీప్లేస్ చేసేసారు. హైడ్రోఫ్లోరో కార్బన్స్ కూడా ఓజోన్ లేయర్ని డెస్ట్రాయ్ చేస్తాయి, కానీ చాలా తక్కువ, చాలా తక్కువ. ఓకే, రీప్లేసింగ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ విత్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ విచ్ కాజెస్ లిటిల్ డ్యామేజ్ టు ఓజోన్ లేయర్. ఓకే, సో ఇక్కడ మీరు క్లోరిన్ ప్లేస్లో హైడ్రోజన్ రీప్లేస్ చేశారు. దీనివల్ల అదొక సేఫ్ కెమికల్ అయిపోయింది. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ డిజైన్ ఫర్ సేఫర్ కెమికల్స్. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ మూవింగ్ టు ద ఫిఫ్త్ ప్రిన్సిపల్, రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ యాక్సిలరీ కాంపౌండ్స్. సో స్టూడెంట్స్, మీ అందరికీ బాగా తెలుసండి, మనము ఏదైనా ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే, ఓకే రైట్, మనం తీసుకునే రియాక్టెంట్స్తో పాటు ఆ 2 రియాక్టెంట్స్ ప్రాపర్గా రియాక్ట్ అవ్వడానికి మనము రీఏజెంట్స్ కూడా యాడ్ చేయాలండి. రియాక్షన్ కండిషన్స్ మెయింటైన్ చేయాలంటే రీఏజెంట్స్ యాడ్ చేయాలి. ఆ 2 రియాక్టెంట్స్ని ఏదైనా సాల్వెంట్లో మనం డిజాల్వ్ చేయాలి. ఓకేనా, అప్పుడే మనకు ప్రోడక్ట్ వస్తుందండి. ఓకే, సో కానీ గ్రీన్ కెమిస్ట్రీ ఎంఫసైజ్ చేసేది ఏంటి అంటే వీలైనంత వరకు తక్కువ సాల్వెంట్స్, వీలైనంత వరకు తక్కువ రియేజెంట్స్ని యూజ్ చేయండి. ఓకే, అంటే మీరు సాల్వెంట్ యూజ్ చేస్తే వెట్ కెమికల్ సింథసిస్ అని అంటాం, సాల్వెంట్ లేకుండా చేస్తే డ్రై కెమికల్ సింథసిస్ అంటామండి. ట్రై చేయండి, రియాక్టెంట్స్ సాల్వెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువగా, రియేజెంట్స్ తక్కువ తీసుకొని ప్రోడక్ట్స్ వచ్చేటట్టు మీరు ఆ కెమికల్ సింథసిస్ని మాడిఫై చేయండి. ఇక్కడ ఈ రియేజెంట్స్ని, సాల్వెంట్స్ని మనము యాక్సిలియరీ కెమికల్ కాంపౌండ్స్ అంటామండి. యాక్సిలియరీ కాంపౌండ్స్ అని అంటారు. ఓకేనా స్టూడెంట్స్, రైట్. సో కాబట్టి యాక్సిలియరీ కాంపౌండ్స్ మీరు ఎప్పుడైతే తగ్గిస్తారో మీకు వేస్ట్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుందండి, అంటే హజార్డస్ సబ్స్టెన్సెస్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఓకే రైట్. ద యాక్సిలియరీ సబ్స్టెన్సెస్ లైక్ సాల్వెంట్స్, రియేజెంట్స్ ఆర్ జనరల్లీ వాలటైల్ అండ్ దే ఆర్ టాక్సిక్. సో ఈ సాల్వెంట్స్, రియేజెంట్స్ వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి, దాంతోపాటు అవి టాక్సిక్ ఇన్ దేర్ నేచర్, వాటికి కూడా విషపూరిత క్యారెక్టర్స్ ఉంటాయి. సో దేర్ యూసేజ్ షుడ్ బి మినిమైజ్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీ వల్ల వీలైనంతలో ఆ టాక్సిక్ సాల్వెంట్స్ని, టాక్సిక్ రియేజెంట్స్ని మీరు యూసేజ్ని తగ్గించండి. దీనికోసం మీరు ఏం చేస్తారు, డ్రై కెమికల్ రియాక్షన్స్ని మీరు ట్రై చేయండి. డెవలపింగ్ డ్రై కెమికల్ రియాక్షన్ టెక్నిక్స్ విల్ అచీవ్స్ దిస్ ఆబ్జెక్ట్. ఓకే, సో యాక్సిలరీ కాంపౌండ్స్ అయినటువంటి రియేజెంట్, సాల్వెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీరు యూసేజ్ని తగ్గించాలి అంటే మీరు డ్రై కెమికల్ టెక్నిక్స్ని, డ్రై సింథటిక్ మెథడ్స్ మీరు అడాప్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ సాల్వెంట్స్, రియేజెంట్స్ టాక్సిక్ ఇన్ దే నేచర్ యాజ్ వెల్ యాజ్ అవి వేస్ట్ను కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే స్టూడెంట్స్, సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ నెంబర్ 5. నౌ వీఆర్ మూవింగ్ టు ద ప్రిన్సిపల్ నెంబర్ 6, ఎనర్జీ ఎఫిషియన్సీ. మీరు ఒక కెమికల్ ప్రాసెస్ చేస్తున్నారు, ఆ కెమికల్ ప్రాసెస్కి ఖచ్చితంగా ఎనర్జీ అవసరం, అవునా అండి? మీరు దాన్ని హీట్ చేయాల్సి వస్తుంది. ఓకే రైట్. సో కాబట్టి ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అయితే అంత పొల్యూషన్ జరుగుతుంది. సో కాబట్టి మీరు ఆ ప్రాసెస్ యొక్క ఎనర్జీ, తక్కువ ఎనర్జీతో ఆ ప్రాసెస్, ఆ కెమికల్ సింథసిస్ అయ్యేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై ద సింథటిక్ ప్రాసెస్ మస్ట్ బి మినిమైజ్డ్. ఓకే, సో కన్జ్యూమ్ అయ్యే ఎనర్జీని మినిమైజ్ చేయండి, మీరు తగ్గించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ వల్ల పాసిబుల్ అయితే యూస్ రెన్యూవబుల్ ఎనర్జీ. మీ వల్ల అయితే ఈ కోలు నుంచి వచ్చిన ఎనర్జీ కాకుండా, లేదు పెట్రోలియం ప్రోడక్ట్స్ని బర్న్ చేసినప్పుడు వచ్చిన ఎనర్జీని కాకుండా, ఆ కెమికల్ ప్రాసెస్ మీరు క్యారీ అవుట్ చేయడానికి రెన్యూవబుల్ రిసోర్సెస్ అయినటువంటి సోలార్ ఎనర్జీ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీని కానీ, ఇటువంటి సోర్సెస్ నుంచి వచ్చిన ఎనర్జీని మీరు యూజ్ చేసి కెమికల్ సింథసిస్ చేయండి. దీనివల్ల మీకు ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది, అదేవిధంగా పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, అయానిక్ లిక్విడ్స్ వర్క్స్ యాజ్ ఎక్సలెంట్ సాల్వెంట్స్ అండర్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. జనరల్గా కెమికల్ రియాక్షన్స్ ఎలివేటెడ్ టెంపరేచర్స్, హై ప్రెషర్స్ దగ్గర జరుగుతాయండి. కానీ ఆ టెంపరేచర్ ప్రొవైడ్ చేయడానికి మనం దాన్ని హీట్ చేయాలి, ప్రెషర్కి కూడా ఎనర్జీ ఖర్చు అవుతుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే జనరల్గా నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర, నార్మల్ ప్రెషర్ దగ్గర ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగితే దానికి ఎనర్జీ కన్జ్యూమ్ కాదు. సో అటువంటప్పుడు మనకు కొన్ని అయానిక్ లిక్విడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ అయానిక్ లిక్విడ్స్ ఏంటంటే, అయానిక్ లిక్విడ్స్లో మీరు రియాక్టెంట్స్ని యాడ్ చేస్తే ఆ రియాక్టెంట్స్ నార్మల్ టెంపరేచర్, నార్మల్ ప్రెషర్ దగ్గర కూడా కలిసిపోయి ప్రోడక్ట్స్గా మారిపోతాయి. సో దీనివల్ల మీకు ఎనర్జీ కన్జంప్షన్ అనేది చాలా 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 తగ్గిపోతుంది. సో దీనివల్ల ఎఫిషియన్సీ పెరిగిపోతుంది, ఎన్విరాన్మెంట్కి ఎటువంటి పొల్యూషన్ ఉండదు, హ్యూమన్ హెల్త్ కూడా బాగుంటుంది. ఓకేనా స్టూడెంట్స్, దీన్నే మనము ఎనర్జీ ఎఫిషియన్సీ అంటాం. వీలైతే రెన్యూవబుల్ ఎనర్జీని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే రైట్. దెన్ ప్రిన్సిపల్ నెంబర్ 7,
యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్స్. మీరు యూజ్ చేసే స్టార్టింగ్ మెటీరియల్ ఓకే అది రెన్యూవబుల్ అయి ఉండాలండి. ఓకే చూడండి ఇక్కడ డిజైన్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ రెన్యూవబుల్ ఆర్ రీయూజబుల్ స్టార్టింగ్ మెటీరియల్స్. ఇక్కడ స్టార్టింగ్ మెటీరియల్స్ని మనం ఫీడ్ స్టాక్ అంటామండి. ఓకేనా, మీరు స్టార్టింగ్లో తీసుకున్న రియాక్టెంట్ వల్ల ఫైనల్ ప్రోడక్ట్ రావాలి. ఈ స్టార్టింగ్లో తీసుకున్న రియాక్టెంట్నే మనం ఫీడ్ స్టాక్ అంటాం. ఓకే, ఈ రియాక్టెంట్ రెన్యూవబుల్ అయి ఉండాలి, అది రీజనరేటబుల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ డ్యూరింగ్ ద సింథసిస్ ఆఫ్ అడిపిక్ యాసిడ్ని మనము నైలాన్ పాలిమర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక మోనోమర్గా యూస్ చేస్తామండి. ఈ నైలాన్ వల్ల సింథటిక్ టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా డిపెండ్ అయ్యింది. డ్రెస్ మెటీరియల్స్ అని మనం నైలాన్తోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, సింథటిక్ డ్రెస్ మెటీరియల్ అయితే. బట్ అడిపిక్ యాసిడ్ని జనరల్గా బెంజీన్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. బెంజీన్ నుంచి అడిపిక్ యాసిడ్ని సింథసిస్ చేస్తారు. ఈ అడిపిక్ యాసిడ్ నుంచి మళ్ళీ వాళ్ళు నైలాన్ సింథసిస్ చేస్తారు. బట్ ఇక్కడ బెంజీన్ ఒక నాన్ రెన్యూవబుల్ ప్రోడక్ట్ అండి, నాన్ రెన్యూవబుల్ స్టార్టింగ్ మెటీరియల్, రీజనరేట్ చేయలేము దీన్ని. బట్ దీన్ని మనము గ్లూకోజ్తో అంటే గ్లూకోజ్తో రీప్లేస్ చేసామనుకోండి, గ్లూకోజ్ ఒక రెన్యూవబుల్ రిసోర్స్. గ్లూకోజ్ని మనము జనరల్గా ఫెర్మెంటేషన్ ద్వారా కూడా మనం ప్రొడ్యూస్ గ్లూకోజ్ మనకు ప్లాంట్ ప్రోడక్ట్ అండి. ఓకే, బెంజిన్ అనేది ఒక పెట్రోకెమికల్ ప్రోడక్ట్, గ్లూకోజ్ ఒక ప్లాంట్ ప్రోడక్ట్. ఓకే, అంటే మనము ప్లాంట్స్ నుంచి గ్లూకోజ్ తీసుకొని, ప్లాంట్ ప్రోడక్ట్స్ నుంచి గ్లూకోజ్ తీసుకొని దాని నుంచి మనము అడిపిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసి అడిపిక్ యాసిడ్ నుంచి మళ్ళీ మనం నైలాన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దీంట్లో మనం దేన్ని బైపాస్ చేస్తున్నాం? బెంజీన్ని. బెంజీన్ కార్సినోజెనిక్ కాంపౌండ్ అండి, ఇది ఒక క్యాన్సర్ని కాజ్ చేసే సబ్స్టెన్స్, ఇది ఒక పెట్రోకెమికల్, చాలా పొల్యూషన్ కాజ్ చేస్తుంది. అదే గ్లూకోజ్ ఈజ్ నాన్ టాక్సిక్. ఓకే స్టూడెంట్స్, సో ఈ విధంగా మనము రెన్యూవబుల్ స్టార్టింగ్ మెటీరియల్ని యూస్ చేసి మనము ఫైనల్ ప్రోడక్ట్స్ని తయారు చేయొచ్చు. దీనివల్ల మనకు టాక్సిక్ సబ్స్టెన్సెస్ యొక్క టాక్సిసిటీ తగ్గిపోతుంది. ఓకే రైట్, హజార్డస్ నేచర్ తగ్గిపోతుంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్టింగ్గా ఉంటుంది, హ్యూమన్ హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే రైట్, దట్ ఈస్ ద 7th ప్రిన్సిపల్. దెన్ ప్రిన్సిపల్ నెంబర్ 8, రెడ్యూస్ కెమికల్ డెరివేటివ్స్. చూడండి స్టూడెంట్స్, డ్యూరింగ్ గ్రీన్ సింథసిస్ ఎక్స్ట్రా స్టెప్స్ ఆర్ టు బి రెడ్యూస్డ్ యాజ్ దే జనరేట్ మోర్ వేస్ట్ అండ్ ఈచ్ స్టెప్స్ రిక్వైర్స్ ఎక్స్ట్రా రియేజెంట్స్. చాలా సింపుల్ అండి. ఓకేనా, సో మీరు ఒక ప్రోడక్ట్ ఏ, మీరు రియాక్టెంట్ ఏ తీసుకున్నారు, మీకు కావాల్సిన ప్రోడక్ట్ డి దగ్గర ఉందనుకుందాం. ఓకే, సో డైరెక్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఏని డీగా కన్వర్ట్ చేసే మెథడ్ మీరు ఐడెంటిఫై చేయాలి. అలా కాకుండా మీరు ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి అనే ఒక కెమికల్ సింథసిస్ ప్రాసెస్ ఉందనుకో, ఇది ఓల్డ్ ప్రాసెస్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏని బిగా కన్వర్ట్ చేయడానికి మీకు ఒక రియేజెంట్ కావాలి, బిని సిగా కన్వర్ట్ చేయడానికి ఒక రియేజెంట్ కావాలి, సిని డీగా కన్వర్ట్ చేయడానికి మీకు ఒక రియేజెంట్ కావాలి. అప్పుడు మీకు ప్రోడక్ట్ డి వస్తుందండి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా స్టెప్స్ అయినా 1, 2, 3, సో 3 స్టెప్స్, 3 to 4 స్టెప్స్ దాకా ఉన్నాయి. అలా కాకుండా డైరెక్ట్గా ఏని డీగా కన్వర్ట్ చేస్తే ఈ స్టెప్స్లో అవసరమే, రియేజెంట్స్ మీకు అవసరం లేదు. సో స్టూడెంట్స్ గుర్తుంచుకోండి, ప్రతి స్టెప్లో రియేజెంట్ యూస్ చేయడం వల్ల ప్రతి స్టెప్లో వేస్ట్ జనరేట్ అవుతుందండి. ఓకేనా, ఈ వేస్ట్ వల్ల హజార్డస్ నేచర్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ట్రై టు రెడ్యూస్, దీన్ని డెరివేటైజేషన్ అంటాం. ఓకే, డెరివేటివ్స్, ఇక్కడ ఈ సైడ్ ప్రోడక్ట్స్ అన్నీ వస్తున్నాయి, వేస్ట్ అంతా వస్తున్నాయి, దీనివల్ల హజార్డస్ నేచర్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోండి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రెడ్యూస్ కెమికల్ డెరివేటివ్స్. డైరెక్ట్గా మల్టీ స్టెప్స్ లేకుండా వీలైనంత తక్కువ స్టెప్స్తో మీరు ఫైనల్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ నౌ వీఆర్ మూవింగ్ టు ద 9th ప్రిన్సిపల్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ, యూజ్ ఆఫ్ కెటలిస్ట్ అండ్ నాన్ స్టాయికియోమెట్రిక్ రియేజెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, సో మీరు యూజ్ చేసే క్యాటలిస్ట్లు మీ అందరికీ తెలుసు. రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవ్వాలి అంటే రియాక్షన్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి మనం క్యాటలిస్ట్ యూస్ చేస్తాం. క్యాటలిస్ట్ యాక్టివేషన్ ఎనర్జీని డిక్రీజ్ చేసి ఓకే ఈజీగా రియాక్టెంట్స్ని ప్రోడక్ట్స్గా చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏదైనా కెమికల్ సింథసిస్లో యూజ్ సెలెక్టివ్ క్యాటలిస్ట్స్, అంటే మీకు కావాల్సిన ప్రోడక్ట్తో పాటు కొన్ని సమయాల్లో సైడ్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయండి. అలా కాకుండా ఎప్పుడైతే మీరు ఒక సెలెక్టివ్ క్యాటలిస్ట్ యూస్ చేస్తారో అప్పుడు మీరు తీసుకున్న రియాక్టెంట్స్ డైరెక్ట్గా ప్రోడక్ట్గా కన్వర్ట్ అయిపోతాయి, సైడ్ ప్రోడక్ట్స్ రావు. దీన్నే సెలెక్టివ్ కెటాలసిస్ అంటామండి. ఓకే రైట్, సో యూజ్ ఆఫ్ సెలెక్టివ్ క్యాటలిస్ట్స్ ఇంక్రీజెస్ ద స్పెసిఫిసిటీ ఆఫ్ ద రియాక్షన్. దీన్నే స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్స్ అని అంటాం. స్పెసిఫిక్గా ఆ ప్రోడక్టే వస్తుంది, ఇంకో ప్రోడక్ట్ రాదు. దిస్ విల్ డిక్రీజెస్ ద ఫార్మేషన్ ఆఫ్ బై ప్రోడక్ట్స్. దీనివల్ల బై ప్రోడక్ట్స్ అనేవి ఆర్ సైడ్ ప్రోడక్ట్స్ అనేవి రావు. ఓకే, సో హెవీ మెటల్ క్యాటలిస్ట్లు అయినటువంటి ప్లాటినం యూస్ చేసుకోవచ్చు మీరు, లేదా జియోలైట్ యూస్ చేసుకోవచ్చు, క్రౌన్ ఈథర్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ క్యాటలిస్టుల వల్ల మనకు మేజర్ ప్రోడక్టే వస్తుంది కానీ సైడ్ ప్రోడక్ట్స్ రావు. ఎందుకంటే ఆ క్యాటలిస్ట్లకి సెలెక్టివ్ నేచర్ ఉంటుంది, సెలెక్టివ్ ప్రోడక్ట్స్ని మాత్రమే ఇస్తుంది. సెలెక్టివ్ ప్రోడక్ట్స్ని ఇచ్చేటట్టు ఆ 2 రియాక్టెంట్స్ని ఆ క్యాటలిస్ట్ ఎంకరేజ్ చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, రైట్. దెన్ ప్రిన్సిపల్ నెంబర్ 10, డిజైన్ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్.
ఓకే, రైట్. ఇది చాలా సింపుల్ అండి. సో డిజైన్ ద కెమికల్ సబ్స్టెన్సెస్ దట్ ఈజీలీ డీగ్రేడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ షుడ్ నాట్ పెర్సిస్ట్ లాంగర్. సో మీరు డిజైన్ చేసిన ఏ కెమికల్ ప్రోడక్ట్ అయినా ఈజీగా ఎన్విరాన్మెంట్లో డీగ్రేడ్ అయిపోవాలి, కరిగిపోవాలి. ఓకే, అంతేగాని అది ఎన్విరాన్మెంట్లో ఎక్కువ కాలం, ఇట్ షుడ్ నాట్ పెర్సిస్ట్ లాంగర్ అంటారు. పెర్సిస్ట్ లాంగర్ అంటే ఎక్కువ కాలం ఎన్విరాన్మెంట్లో ఉందనుకోండి, పొల్యూషన్ కాజ్ చేస్తుంది. ఓకే, హజార్డస్ నేచర్ ఉంటుంది, టాక్సిక్ నేచర్ ఉంటుంది. దీనివల్ల హ్యూమన్కి హెల్త్ ప్రాబ్లమ్స్, అనిమల్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్, ప్లాంట్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్, అందరికీ ట్రబుల్స్ అన్న వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ డీడీటీని మనము ఇన్సెక్టిసైడ్గా యూస్ చేస్తాం. ఇన్సెక్ట్స్ని అంటే ఈ పంటల పైన, ఉద్యాన మొక్కలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో కావచ్చు, ఫ్లవర్ ప్లాంటింగ్ కావచ్చు, ఇటువంటి వాటిపైన డీడీటీని వన్స్ అపాన్ ఏ టైం వాటిని ఆశించేటువంటి కీటకాలని అంటే ఇన్సెక్ట్స్ని చంపడానికి యూస్ చేసేవారు. కానీ డీడీటీ అనేది ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ అండి. ఇది అలాగే ఆ ప్లాంట్లో ఉండిపోయి ఆ ప్లాంట్ నుంచి దాన్ని కన్జ్యూమ్ చేసిన అనిమల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాపిల్ ఫ్రూట్ ఉంది, యాపిల్ ఫ్రూట్ పైన డీడీటీ స్ప్రే చేశారు. ఓకే, ఆ యాపిల్ ఫ్రూట్లోకి ఆ డీడీటీ వెళ్ళిపోతుంది. ఆ ఫ్రూట్ని ఒక హ్యూమన్ బీయింగ్ కన్జ్యూమ్ చేశాడు, ఆ హ్యూమన్ బీయింగ్ బాడీలో డీడీటీ ఉండిపోతుంది. దీన్ని బయో అక్యుములేషన్ అంటారు. ఆ హ్యూమన్ బీయింగ్లో ఆ డీడీటీ చాలా హెల్త్ ట్రబుల్స్ని కాజ్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి డీడీటీ అంత ఈజీగా డికంపోజ్ అవ్వట్లేదు. సో కాబట్టి డీడీటీని బ్యాన్ చేసేసి దాని ప్లేస్లో డెల్టామెథ్రిన్ అనే ఒక కాంపౌండ్ని మనము ఇన్సెక్టిసైడ్గా యూజ్ చేయొచ్చు. దీనివల్ల తక్కువ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో దీన్ని మనము బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ డిజైన్ అని అంటాం. అదేవిధంగా మనము ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లేస్లో మనము బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్, ఓకే, బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ డిజైన్ ఫర్ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్. ఓకే, రైట్. దెన్ అడ్వాన్స్డ్ అనలైటికల్ మెథడ్స్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్ నెంబర్ 11. సో ఈ ప్రిన్సిపల్లో చెప్పేది ఏంటంటే మీరు రియాక్టెంట్స్ని ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 అవర్స్లో జరిగింది అనుకుందాం. ఈ 5 అవర్స్ మీరు ఆ రియాక్షన్ని మానిటర్ చేయాలి. యూ హ్యావ్ టు మానిటర్ ద రియాక్షన్ డ్యూరింగ్ దిస్ ఎంటైర్ పీరియడ్. ఎందుకంటే ఇన్ సమ్ ఆఫ్ ది టైమ్ ఓకే ఒక హజార్డస్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉందండి, హజార్డస్ ప్రోడక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ హజార్డస్ ప్రోడక్ట్ని అప్పటికప్పటికి ఇమీడియట్గా మనం చెక్ చేసుకొని ఆ హజార్డస్ ప్రోడక్ట్ని మనము ఎలా మనం తగ్గించాలనే ఒక యాక్షన్ మనం తీసుకోవచ్చు. ఓకే, సో దీన్నే అడ్వాన్స్డ్ అనలైటికల్ మెథడ్స్ అని అంటారు. అడ్వాన్స్గా మనం చూస్తూ అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో దీన్నే రియల్ టైమ్ అనాలిసిస్ అంటారు. ప్రాసెస్ జరిగిపోయాక కాదు, ప్రాసెస్ జరిగేటప్పుడు చేసే అనాలిసిస్ రియల్ టైమ్ అనాలిసిస్. అదేవిధంగా దీన్ని ఇన్ ప్రాసెస్ అనాలిసిస్ అని అంటారండి. ఓకే, దిస్ విల్ క్విక్లీ డిటెక్ట్ ద హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ సో దట్ వీ కెన్ టేక్ క్విక్ క్యూరేటివ్ యాక్షన్. దీనివల్ల మనము ఎప్పుడైతే రియల్ టైంలో అనాలిసిస్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకు ప్రోడక్ట్తో పాటు ఒకవేళ పొరపాటున రిలీజ్ అని హజార్డస్ సబ్స్టెన్స్ని ఇమీడియట్గా దాన్ని మనం న్యూట్రల్ చేయొచ్చు. ఓకే, రైట్. అండ్ లాస్ట్ ప్రిన్సిపల్ అండి, ద 12th ప్రిన్సిపల్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ ఈజ్ మినిమైజ్ ద పొటెన్షియల్ ఫార్ యాక్సిడెంట్. సో ఏ కెమికల్ సింథసిస్ అయినా మనకు జనరల్గా కొన్ని కేసెస్లో ఆ ప్రాసెస్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ జరగచ్చు, లేదు ఆ కాంపౌండ్స్ ఆ ప్రాసెస్ వల్ల కొన్ని టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ అవ్వచ్చు, లేదు ఎక్స్ప్లోజన్స్ జరగచ్చు, లేదు ఫైర్స్ జరగచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు నష్టాలు కలిగిస్తాయి, ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేస్తాయి, లైఫ్ను కూడా డేంజర్లో నెట్టుతాయి ఆ వర్క్ చేసే ఎంప్లాయీస్, ఆ కెమిస్ట్లకి. సో కాబట్టి మనము డిజైన్ చేసే కెమికల్ సింథసిస్ వల్ల యాక్సిడెంట్స్ జరగకూడదు. ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఎక్స్ప్లోజన్స్ కానీ మినిమంగా జరగవు. ఒకవేళ జరిగినా దానికి ఇంపాక్ట్ తక్కువగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ పైన, హ్యూమన్ బీయింగ్స్ పైన, అన్నింటిపైన. ఓకే, సో దీన్నే మనము మినిమైజ్ ద పొటెన్షియల్ ఫర్ యాక్సిడెంట్స్ అని అంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1984 మధ్యప్రదేశ్ డిసెంబర్లో మధ్యప్రదేశ్లో జరిగినటువంటి మధ్యప్రదేశ్ భోపాల్ క్యాపిటల్, దట్ ఈస్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటాం. సో ఆ రోజు 1984 డిసెంబర్లో సో మిథైల్ ఐసోసైనేట్ అనే కెమికల్ వల్ల రిలీజ్ అయ్యి ఒక 3,000 to 4,000 పీపుల్ చనిపోయారు, కొన్ని వందల మంది డిసీజులకు గురయ్యారు. ఓకే, సో దీన్ని మనం భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటాం. సో దీన్ని కాజ్ చేసిన టాక్సిక్ కెమికల్ ఏంటండి, మిథైల్ ఐసోసైనేట్. అది ఒక యాక్సిడెంట్ని కాజ్ చేసింది. ఓకే, సో అది రిలీజ్ అవ్వడం వల్ల చాలా డెత్లు అనేవి జరిగాయి, చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టిల్ సఫర్ అవుతున్నారు. సో ఇలా మనం ఏంటంటే ఈ ట్రాజడీని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని we have to minimize the fires, that is releases from the chemical process. So these are the 12 principles students. సో ఈ వీడియోలో మనము ఈ 12 ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీని మనము చాలా నీట్గా మనం కవర్ చేసుకున్నాం స్టూడెంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి స్టూడెంట్స్. సో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.